రాష్ట్రంలో నిరుపేద కార్మికుల జీవన విధానంలో ఇప్పటి వరకు ఎటువంటి మార్పు రాలేదని, చాలీచాలని జీతాలతో జీవనం గడుపుతున్నారని, వారి జీవన విధానంలో విధి విధానాలను మార్పు చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఐఎన్టీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చిందే ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు అక్కడి నుంచే వచ్చింది ఈ కాంట్రాక్ట్ విధానం అనేది. ఈ విధానం మార్పు రావాలంటే ఇద్దరు కూడా ఒక మంచి మనసు చేసుకుంటే అవుతుంది. లేకపోతే మీరు కార్పొరేట్ సంస్థలతో వెనకాల పెట్టుకొని కార్పొరేట్లతో ఉంచుకొని కార్పొరేట్లని డెవలప్ చేస్తూ వచ్చి ఆఖరి కార్మికులు పక్కన పెట్టే స్థితికి వస్తే అది మేము కూడా మంచిది కాదని నేను మీ ప్రతిరూపంగా విన్నవించుకుంటున్నా మా ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి. ఎందుకంటే మీలో అది రావాలి. ఈరోజు ఒక దేశం బాగుపడాలన్నా, అభివృద్ధి పొందాలన్నా కూడా కార్మికుల యొక్క శక్తి వల్లనే బాగుంటుంది, అభివృద్ధి నొందుతుంది. కానీ మీరు కేవలము మీ యొక్క కార్పొరేట్లను తీసుకొచ్చి వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నది ఏంటంటే, మీరు మంచో చెడ్డో మీరు ఏమంటున్నారంటే మేము గతంలో అంతా మాకు అప్పులు చేసి వెళ్ళిపోయారు, దాన్ని పూడ్చుకోవడానికి చాలా ఇదిగా ఉంది, కానీ చేస్తామని అంటున్నారు. కానీ చేయండి అని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రిక్రూట్ అయ్యి ఇప్పటికీ పర్మనెంట్గా నోచుకోని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ముఖ్యం పలు దశల్లో, మొట్టమొదటి దశల్లో ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ని టర్మినేట్ చేయాలని, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయర్స్ కూడా 2-3 సమస్యలు ఉన్నాయి. ఒకటేమంటే వాళ్ళు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. ముఖ్య ఉద్దేశం ఏమంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక ఆర్డర్ ఇచ్చిన గౌరవ సుప్రీంకోర్టు కూడా వాళ్ళ మార్గదర్శకాలను పాటిస్తూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది ఇది మా డిమాండ్. ఈ డిమాండ్ త్వరగా నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.